అందరికీ నమస్కారం. శుభ సాయంత్రం. నేను మీ అన్నపూర్ణ. రేపటికి ఒక విశేషం ఉంది. ఆ విశేషాన్ని తెలియజేయడానికే నేను మీ ముందుకు రావటం జరిగింది. ఆ విశేషం ఏమంటే, రేపు మార్గశిర సంకష్టహర చతుర్థి. మనకి ప్రతి నెలలో పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకష్టహర చతుర్థిగా మనం చెప్పుకోవడం జరిగింది కదా ఇంతకు ముందర నెలల్లో. అలాగే ఈ నెల అంటే ఈ మార్గశిర మాసానికి సంబంధించిన సంకష్టహర చతుర్థి రేపే. రేపు గణపతికి ఎంతో ప్రీతిపాత్రమైన ఎంతో ఇష్టమైన రోజు కూడాను. కాబట్టి రేపు ఈ సంకష్టహర చతుర్థి నాడు వీలైన వాళ్ళందరూ కూడా తప్పకుండా గణపతి నామాన్ని స్మరించడం, గణపతి ఆలయాన్ని సందర్శించడం, ఇవేవి అవకాశం లేకపోతే ఇంట్లోనే గణపతి ఆరాధన చేసుకోవడం, గణపతికి సంబంధించిన ఏవైనా స్తోత్రాలను పఠించుకోవడం, వీలైతే తప్పకుండా బెల్లాన్ని స్వామివారికి నివేదన చేయడం, ఇవన్నీ చేయడం వల్ల తప్పకుండా మనం చేసే ఏదైనా పనులకి ఏ విఘ్నాలు ఆటంకాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి రేపు ఈ సంకష్టహర చతుర్థి నాడు తప్పకుండా అందరూ కూడా గణపతిని ఆరాధించుకొని గణపతికి సంబంధించిన ఏ స్తోత్రాలనైనా, గణపతి పంచరత్న స్తోత్రం కానీ, గణపతి అష్టోత్తరం కానీ, గణపతి షోడశనామ స్తోత్రం కానీ, ఏదైనా గణపతి స్తోత్రాన్ని విన్నా లేదా పఠించుకొని పూజించుకొని స్వామివారి ఆశీస్సులు మీ అందరూ కూడా పొందుతారని కోరుకుంటున్నాను. కాబట్టి అందరూ కూడా ఈ వీడియోను సద్వినియోగం చేసుకుని నన్ను, నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కూడా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నమస్కారం. నేను మీ అన్నపూర్ణ.